నెవర్ మ్యారీ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ మ్యాన్. బాధ్యత లేని పురుషుని ఎప్పుడు కూడా వివాహం చేసుకోకూడదంట. ఆయన సైన్స్ చూపించినప్పుడే చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చిన్న విషయాల్లో బాధ్యత లేనప్పుడు, చిన్న చిన్న విషయాల్లో అసలు అక్కర లేనప్పుడు, బాధ్యత చూపించినప్పుడు ఆయనను వివాహం చేసుకుంటే మీకు గ్యారంటీ ఏంటి? ఆయన బాధ్యత తీసుకుంటాడని గ్యారంటీ ఏంటి? వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ యు హ్యావ్? చూడండి, చాలామంది తల్లిదండ్రులు తమ కుమారుల్ని ఎలాగ పాడు చేస్తారంటే, చిన్న సహాయం చేస్తుంటే భర్త ఆ బిడ్డ కుమారుడు ఏమైనా చేస్తుంటే, నువ్వెందుకు చేస్తావులే నాన్న, మన ఇంట్లో అన్నారు కదా పనులు, వాళ్ళతో చేపించేలే అని అంటూ ఉంటారు కదా. చాలామంది తల్లిదండ్రులు కుమారులను అలాగ పాడు చేస్తుంటారు, కుమారులను కుమార్తెలను. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటిదంటే, అలాగ చిన్నప్పటి నుండి తను ఏ చిన్న పని చేసినా, నువ్వు ఎందుకులే నాన్న, తర్వాత చూసి నేను చేస్తా కదా, నేను చేసి పెడతా కదా, నువ్వు కూర్చో, నువ్వు అలసిపోతావు అని చెప్పి బిడ్డలు ఒక్క పని చేయనివ్వరు, బిడ్డలు కొంచెం కూడా కష్టపడనివ్వరు. తర్వాత పెద్ద అయిన తర్వాత వీడు బాధ్యత లేకుండా ఇంట్లోనే ఉంటున్నాడండి, ప్రార్థన చేయరా అని అడుగుతారు. ఎందుకు అని అంటే, చిన్నప్పటి నుండి అలవాటు చేయలేదు, చిన్నప్పటి నుండి చేయకుండా ఈరోజు ఇంట్లోనే ఉంటున్నాడండి, బయటికి అడుగు పెట్టట్లేదు, షాప్కి కూడా నన్నే పంపిస్తున్నాడండి, ఏం చేయమంటారు అని అంటారు. ఏం చేయమంటారు? చిన్నప్పటి నుండే వెళ్ళి తెచ్చిపెట్టు, వెళ్ళి తీసుకురా, ఇది క్లీన్ చేయి, ఇవన్నీ బాధ్యతలు అప్పచెప్పుంటే బిడ్డ పెద్దగా అయిన తర్వాత అది అలవాటయ్యి ఇది నా రెస్పాన్సిబిలిటీ, ఇది నా బాధ్యత అని చేస్తారు కదండి. బాధ్యత లేని వారుగా పెంచుతూ ఉంటారు చాలామంది తల్లిదండ్రులు. నీకు అక్కర్లేదు నన్ను ఇంత కష్టము. ఒకవేళ ఆ భర్త కానీ భార్యకి సాయం చేస్తూ ఆ బిడ్డకి సాయం చేస్తుంటే, నువ్వెందుకు సాయం చేస్తున్నావు, నీకేం తక్కువ, నువ్వు భర్తలాగా బిహేవ్ చేయ అంటారు చాలామంది తల్లిదండ్రులు. అది కరెక్ట్ అంటారండి? భర్త సహాయపడుతుంటే భార్యకి లేకపోతే బిడ్డలకి సహాయపడుతుంటే, నువ్వు పురుషుడివి, నువ్వు భర్తవి, నువ్వు చేయకూడదు అని చెప్తుంటారు. దాని బదులు అవును నాన్న, నీ బాధ్యతని, నీ భార్య నీ బిడ్డలు నీ బాధ్యతనే. ఈరోజు చాలామంది అటువంటి తప్పైన సాంప్రదాయాలు, ఆచారాలు, భర్త అంటే ఏం చేయకూడదు, భర్త అంటే అట్లా కూర్చోాలి. ఒకవేళ భర్త మంచి మనసుతో చేస్తుంటే ఆ మంచి మనసుని కూడా అంచివేస్తూ ఉంటారు చాలామంది. అంచివేసి నువ్వు చేయకూడదు అంటారు. ఈరోజు దేవుడు చెప్పేది ఏంటిదంటే, బాధ్యత లేని వారిని వివాహం చేసుకుంటే మన జీవితం అంతా కూడా భార్యలు ఆ బాధతోటి బాధపడాల్సిందే, ఆ వేదన పడాల్సిందే. ఎందుకు అని అంటే, చిన్న విషయాల్లో బాధ్యత లేకపోతే మిమ్మల్ని ఎలాగో చూసుకుంటాడు. వివాహం అనేది ఒక బాధ్యత, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎ లైఫ్ టైం. ఒకరోజు చేసి ఒకరోజు చేసుకొని ముగించేది కాదు. వివాహం తర్వాత బిడ్డల పైన బాధ్యత, బిడ్డల ఎడ్యుకేషన్, వారి విద్య, వారి భవిష్యత్, ఇవన్నీ బాధ్యత లేకపోతే హౌ కెన్ యూ గో ఫార్వర్డ్ ఇన్ లైఫ్? అందుకనే చూడండి, ఇది గమనించండి, ఆయనకి బాధ్యత ఉందా? ఆయన లెక్కప్ప చెప్పే స్థానంలో ఉన్నాడా, స్థాయిలో ఉన్నాడా? ఆయన చూసుకునే స్థాయిలో ఉన్నాడా? చిన్న విషయాల్లో బాధ్యత కలిగి ఉన్నాడా? రెస్పాన్సిబిలిటీ ఈజ్ అ వండర్ఫుల్ పార్ట్ ఆఫ్ అ మ్యాన్. ఒక పురుషుడిలో ఆ బాధ్యత అనేది ఉంటే కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది, కుటుంబం అంతా కట్టబడుతుంది, కుటుంబం అంతా చక్కగా ఉంటుంది. ఆ బాధ్యత లేని కుమారుడు ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది తెలుసండి? ఇల్లంతా చిందరవందరగా, ఇల్లంతా ఎప్పుడు చూసినా పడుకునే ఉంటాడు, ఎప్పుడు చూసినా బెడ్ పైనే ఉంటాడు, ఎప్పుడు చూసినా సోమరివానిగా. బాధ్యత నేర్పియలేదు. బాధ్యత చిన్నప్పుడు నుండి అన్నీ నేను చేసి పెడతానని తల్లిదండ్రులు పాటు చేయటం ఆ రీతిగా. ఒకవేళ అటువంటి వ్యక్తి మీకు మ్యాచ్ లాగా వచ్చి ఉంటే దయచేసి దేవుని పేరట చెప్తున్నాను, వదులుకోండి. ఎందుకంటే ఇప్పుడే బాధ్యత లేకపోతే వివాహం అయిన తర్వాత బాధ్యత ఉంటుందని గ్యారంటీ, హామీ ఉండదు. ఎందుకు అని అంటే, ఇప్పుడే చిన్న చిన్న విషయాల బాధ్యత లేదు. రేపు బిడ్డలు పుట్టిన తర్వాత వారి విద్యలు, వారి భవిష్యత్తు, వారి ఫినాన్సెస్, అప్పులు చేస్తూ, ఇది చేస్తూ, అది చేస్తూ మొత్తం జీవితం అంతా నాశనం చేసుకుంటూ ఉంటారు. బాధ్యత లేని వాడిని ఓవర్ ప్యాంపర్డ్, ఎక్కువగా చాలా లాడు అంటాం కదా,
లాడు చేస్తూ ఉంటారు చాలామంది తల్లిదండ్రులు తమ కుమారుల్ని. అంటే మీరు అనుకుంటూ ఉండొచ్చు, ధనవంతులు కుమారులే లాడు చేస్తూ ఉంటారేమో అని అనుకుంటారు. కానీ ఎంత పేదోలైనా వారి కుమారుల్ని ఏం చేయనీయకుండా కూర్చోబెడతారు చూడండి. నువ్వు కూర్చో, నేను తెస్తాను అంటారు చూడండి. ఆ రీతి కూడా లాడు చేసి పాడు చేస్తారంట. అందుకని దరిద్రతలోనే అంటారు. ఆ దరిద్రతకి కారణం ఇంట్లో ఏంటిదంటే బాధ్యత లేనితనం. ఇంట్లో ఎందుకు దరిద్రత అంటే అన్ని మా తల్లిదండ్రులు ఇంత వయసు వచ్చినప్పటికీ కూడా వారే చేసి పెడతాను అంటున్నారండి అని అంటూ ఉంటారు చాలామంది. ఏంటిది అని అంటే వాళ్ళు ఎంత ముసలివారుగా ఉన్నా కానీ బిడ్డలంట చూస్తాం కదా, జలగల అవి ఎట్లా పీల్చుకుంటా ఉంటే అలాగా చాలామంది బిడ్డలు కూడా తల్లిదండ్రుల నుంచి పీల్చుకుంటానే ఉంటారు. ఒక వయసు వచ్చిన తర్వాత ఇది సమయము, నేను ఇంకా బయటికి వెళ్ళాలి, నా కాళ్ళపైన నేను నిలబడాలి, ఇది సమయము, ఐ హ్యావ్ టు స్టాండ్ ఆన్ మై ఓన్, ఐ హ్యావ్ టు సపోర్ట్ మై పేరెంట్స్. నా తల్లిదండ్రుల్ని నేను పోషించాలి, నేను చూసుకోవాలనే బాధ్యత ఉండదు. జలగల్లాగా ఇంకేమిస్తావు, నాకు పెళ్ళవుతుంది, నా భార్యను కూడా నువ్వే చూసుకుంటావా, నా బిడ్డల్ని కూడా నువ్వే చూసుకుంటావా, వారి అవసరతలు అక్కర్లని వారి ఖర్చులు కూడా నువ్వు తీసుకుంటావా, వారి డైపర్లు నువ్వు కొంటావా అని వారి బిడ్డల డైపర్లు కూడా వీలు కొనాలంట. ఎవరు? తల్లిదండ్రులు. అంటే జలగలే ఇంకా జీవిత కాలం అంతా వారిని పట్టుకొని పీడిస్తానే అంటారు. తల్లిదండ్రులు ఏంటి, నా బిడ్డ నా దగ్గర ఉన్నంత వరకు పర్వాలేదు, నేను ఎంత కష్టపడినా, ఎంత బాధపడినా, ఎంత డబ్బులు పోయినా నా బిడ్డ నా కళ్ళ ముందు ఉన్నాడు కదా, అది చాలు అంటారు. ఇంకా వారిని బ్రతకనివ్వరు. తీరా వీళ్ళకి అనారోగ్యం వచ్చిందనుకోండి, తల్లిదండ్రులకి అనారోగ్యం వస్తే వారిని చూసుకోవడానికి ఎవరు ఉండరు. ఎందుకంటే వీళ్ళు అంటారు, ఇంతవరకు వీళ్ళు నన్ను చూసుకున్నారు కానీ ఇప్పుడు నా దగ్గర ఏం లేదు చూసుకోవడానికి, నా కుటుంబం నాకుందని వీళ్ళు స్వార్థంతో వెళ్ళిపోతుంటారు. ఎంత భయంకరం కదా. అప్పటి వరకు చూసుకున్న తల్లిదండ్రులు మరొక్కసారి చూసుకోరు. ఎందుకు అని అంటే ఇంకా వీళ్ళతో నాకు అవసరం అయిపోయింది, ఇప్పుడు వీళ్ళు నాకు చేసేది ఏం లేదు, ఇప్పుడు నా భార్య నా బిడ్డలు నాకు ముఖ్యం అని చెప్తూ వెళ్ళిపోతుంటారు. నెవర్ మ్యారీ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ మ్యాన్. బాధ్యత లేని వ్యక్తిని ఎప్పుడు కూడా వివాహం చేసుకోకండి. బాధ్యత చాలా ముఖ్యమైనది, బాధ్యత ఎంతో అవసరమైనది. ఇవన్నీ కూడా దేవుడు మనతోటి చెప్పాలని ఆశపడుతున్నాడండి. మరి ముఖ్యంగా యవనస్తురాలుగా ఉన్నవారు, అదే రీతిగా వివాహితులు అయ్యున్న వారు కూడా ఇవన్నీ జ్ఞాపకం చేసుకుందాం. స్త్రీలుగా పురుషులుగా వి విల్ రిమెంబర్ దేవా, నన్ను మంచి భర్తగా లేకపోతే మంచి స్త్రీగా, భార్యగా నన్ను చేయయ్యా, జ్ఞానము దయచేయ్యా. ఏదో వివాహం సమయం అయిపోతుందని, వయసు అయిపోతుందని కంగారు పడి వివాహంలో అడుగు పెట్టడం కాదు, కానీ నిజంగా నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధంగా ఉన్నారు, అన్ని రీతిలుగా సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ఇప్పటికే వివాహం అయి ఉంటే, దేవా నా భర్తను ఎలాగ సంతోషపెట్టాలో నాకు నేర్పియ్యా, నా భార్య ఎడల నమ్మకంగా నేను ఎలాగ ఉండాలో నాకు నేర్పియ్యా, నీ యందు భయభక్తులు ఎలాగ ఉండాలో నాకు నేర్పించయ్యా అని అడగటము మన బాధ్యత. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఒక్కటి చెప్పగలుగుతానండి, ద ఫస్ట్ బెస్ట్ డిసిషన్ ఇన్ అవర్ లైఫ్, మొదటి శ్రేష్టమైన నిర్ణయం మన జీవితంలో ఏంటిదంటే రక్షణ. రెండవది ఏంటిది అని అంటే వివాహం. అంటే అంత ముఖ్యమైనది మన జీవితంలో. ద సెకండ్ బెస్ట్ డిసిషన్ దట్ యూ కెన్ మేక్ ఇస్ మ్యారేజ్. ఫస్ట్ది అయితే రక్షణ. అయితే మనం పరలోక రాజ్యంకి వెళ్తాం, ఇక్కడ ఆనందంగా రక్షణ ఆనందం ఉంటుంది. కానీ రక్షణ ఆనందం ఉంది కానీ తప్పైన వ్యక్తిని వివాహం చేసుకుంటే ఎంత రక్షణ ఆనందం ఉన్నా ఆ వ్యక్తిని వాడుకొని అపవాది ఏం చేస్తాడంటే మన ఆనందాన్ని, మన సంతోషాన్ని, మన సమాధానాన్ని అంతటిని కూడా పాడు చేస్తుంటాడు. ద సెకండ్ బెస్ట్ డెసిషన్ దట్ యూ కెన్ మేక్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ మ్యారేజ్. వివాహము అన్నిటికంటే ఘనమైనదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ లోకంలో పరలోకం అనుభవించాలంటే అది మీ వివాహం ద్వారానే నేను చెప్పగలను. ఈ లోకంలో మీరు ఆనందంగా ఉండాలి వివాహం తర్వాత అని అంటే అది మీ వివాహం ద్వారానే. ఎందుకంటే దేవుని కృపను బట్టి నేనైతే అది చెప్పగలుగుతాను. ఎందుకంటే దేవుని భయం ఉంటే ఒక కుటుంబంలో క్రమం ఉంటుంది, నమ్మకత్వం ఉంటుంది, లాయల్టీ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, గౌరవం ఉంటుంది.